నిజంగా ఆ ప్రాబ్లం మనం ఎక్స్పీరియన్స్ అంటే ఆ రిజల్ట్ తీసుకుంటే 100% వెంటనే కనెక్ట్ అయిపోతాం. అదేవిధంగా నేను కూడా నాకున్న ఎసిడిటీ ప్రాబ్లమ్ను ఫేస్ చేసుకుంటూ వచ్చిన ఇందులో ఉన్న సప్లిమెంట్స్ ద్వారా నా ప్రాబ్లం క్లియర్ అయిపోయిన తర్వాత నాకు అనిపించింది, ఇంతకుముందు కూడా నేను కూడా ప్రోడక్ట్ అందరికి చెప్పడం అంటే నిజంగా కూడా ఏదో చదువుకున్నామని చెప్పి అందరికి చెప్పలేకపోయాను. వాస్తవానికి నేను సూటబుల్ కాదు, ఎందుకంటే కొంచెం మోమాటం ఎక్కువ. వాస్తవానికి ఆ మోమాటం అనేది చిన్న చిన్నగా ఇట్లా తొలగించుకుంటూ పోతున్నాయి. ఎందుకంటే ఇక్కడ నాకు డ్రీమ్ ఉంది. వాస్తవానికి ఎందుకంటే ఆరోగ్యంతో పాటు డబ్బులు తీసుకోవాలా, నేను తీసుకోవడం కాదు, 10 మందికి లైఫ్ ఇవ్వాలి. ఏదైతే కాలేజ్ ఒక 10 మందికి లైఫ్ నుంచి మంచి కాలేజ్ రన్ చేసి మంచిగా సంపాదించుకోవాలన్న డ్రీమ్ ఉందో ఆ డ్రీమ్ యాజ్ టీజ్గా ఇక్కడ ఉంది. నేను ఒక్కరిని సంపాదించాలంటే ఒక 10 మందికి లైఫ్ ఇవ్వాలి. అదే కరెక్ట్ అయితే నా ఒక్కరి గురించి నా ఆలోచించారు. నా ఒక్కరికి ₹1,00,000 కావాలంటే ఇంకా నేను ఇంకేదైనా చేయొచ్చు. నాకు ₹1,00,000 కావాలంటే ఒక 10 మందికి 10,000 ఇప్పించగలిగితేనే ఇక్కడ ₹1,00,000 వస్తుంది. అవునా కదా? ఇక్కడ మన స్వార్థం కంటే నిస్వార్థంగా పనిచేస్తుడే ఎక్కువ ఉన్నది. మనకు 1,00,000 రావాలంటే ఏం చేయాలి? 10 మందికి నిస్వార్థంగా సర్వీస్ ఇచ్చి వాళ్ళకి 10,000 ఇప్పించగలిగితే మనకు ₹1,00,000 వస్తుంది. అది బాగా కనెక్ట్ అయిపోయింది నాకు. ఓకే, ఇక్కడ ఏంటంటే ఈ ఎసిడిటీ అల్సర్ ఉన్నప్పుడు వాడిన రిజల్ట్ వచ్చేది. మరి ఫ్యూచర్లో పక్కా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ఎసిడిటీ ఎందుకు వచ్చిందో మనకు తెలుసు, అవునా కదా? ఫ్యూచర్లో చాలా మంది చూస్తున్నాము, రేపటి రోజున మొక్కలు నొప్పులైనా లేకపోతే హార్ట్ సమస్యలు, బీపీలు ఇవన్నీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది అనేది నా మైండ్ కనెక్ట్ అయిపోయింది. ప్రతి ఒక్క ప్రోడక్ట్ వాడుకుంటూ వచ్చింది. నా కిడ్నీ బాగానే కిడ్నీ అంతా వాడినా, ఫ్లాక్స్ ఆయిల్ వాడినా, ట్రిల్ ఆయిల్ వాడినా, ప్రతి ఒక్కటి వాడుకుంటూ వచ్చింది. అసలు భగవంతుడు ఎందుకు వాడిపించిండో కూడా నాకు కూడా తెలియదు. వాస్తవానికి వెస్టేజ్ కూడా ఎందుకు చేస్తుండో కూడా నాకు తెలియదు. బట్ కానీ అట్లే సప్లిమెంట్స్ అని ప్రతి ఒక్క సప్లిమెంట్ వాడుకుంటూ వచ్చినా అనుకోకుండా నాకు గోవా పోయినప్పుడు 2 కిడ్నీలు డ్యామేజ్ అయిపోయింది. జెల్లీ ఫిష్ కలిసేది, బతకడం కష్టం అన్నాడు. ఒకవేళ 6 months తర్వాత 2 కిడ్నీలు నార్మల్ అయితే కావచ్చు అని చెప్పింది. ఇక్కడ ఫ్యామిలీ అందరూ చాలా భయపడతారు, కిడ్నీలు వేడి ఇంకా బతకడం కష్టం అనుకుంది. బట్ కానీ మీరు నమ్ముతారు, నేను రియల్గా చెప్తున్నా 100% నాకు ఏం కాదు. నేను ఎందుకంటే ఆర్గానిక్ ప్రొడక్ట్ వాడినా, అంతకుముందు ఆ కిడ్నీ హెల్త్ కూడా వాడినా. కిడ్నీ హెల్త్ అనేది మనకు కిడ్నీ హెల్త్ అంటే ఆల్రెడీ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఉంది. నాకు టెంపరీగా ఆ కిడ్నీలు అనేది ఖరాబ్ అయినా కానీ నీకు కాన్ఫిడెన్స్ కోల్పోలేదు. రియల్గా కూడా ఆ డాక్టర్లు కూడా నిజంగా కూడా దేవుడు లాంటి వాళ్ళు. నాకు సర్వీస్ కూడా బాగా ఇచ్చింది. ఇమీడియట్లీ జస్ట్ 20-21 daysలో 2 కిడ్నీలు నార్మల్ అయిపోయాయి. గ్రేట్ ఒక నిజంగా చనిపోయేవాళ్ళు భగవంతుడు నిజంగా నన్ను బతకడానికే ప్రతి సప్లిమెంట్స్ వాడిపించాడు. అందుగురించి ఆ మేజర్ ప్రాబ్లం, సివియర్ ప్రాబ్లం వచ్చినా కూడా మీ ముందు ఇప్పుడు నిలబడి ధైర్యంగా చెప్పగలుగుతున్నా. ప్రొడక్ట్లో దమ్ముంది, ఓన్లీ తెలుసుకొని చెప్పడం కాదు. కానీ నేను అనుభవంతో నేను ఇక్కడ ఈ సప్లిమెంట్స్ వాడి చనిపోయేటప్పుడు బతికి చెప్పగలుగుతున్నాను. రియల్ కూడా ఇంకా నాకు బతికి పెరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఈ ప్రాబ్లమ్స్ రాకుండా నేను ఉపయోగపడతా. ఆ భగవంతుడు నన్ను చాలా కాల్స్ వస్తాయి, టీంతో సంబంధం లేదు. మీరు వాడేలాట 2 డయాలసిస్ అంటే ఆల్రెడీ డయాలసిస్ అయిపోయిందట, 2 కిడ్నీలు ఖరాబ్ అని ఏం వాడేది ప్రతి ఒక్కరికి షేర్ చేసుకుంటూ వస్తున్నా. నిజంగా కూడా నాకు కూడా మనీ చాలా లాస్ అయిపోయినా, ఒక 40-50 లక్షలు లాస్ అయిపోయాయి. అప్పుడే దాదాపు ఆ స్థితిలో చాలా మంది అన్నారు నేనైతే బతకపోదు, సూసైడ్ చేసుకున్నాను అన్నారు. అంటే సూసైడ్ చేసుకుంటే ఏమైతుంది? ఇప్పుడు ఆల్రెడీ ఫ్యామిలీని చాలా డ్యామేజ్ చేసినాం, పేరెంట్స్ను, భార్యను, పిల్లలు అందరు. ఒకవేళ నిజంగానే సూసైడ్ చేసుకుంటే ఏమైతుంది? మనంత పెరిగితానమో మనంత వేస్ట్ కానీ ఎవ్వడు ఉండడు. ఇంత డ్యామేజ్ జరుగుతుందంటే అద్భుతమైన లైఫ్ భగవంతుడు ఇస్తుండనే నమ్మకం ఇంకా పెరగాలి మనకు. అందుకని కాలేజ్ మామూలు కాలేజ్ ఓటుకోలేదు. అంతకుముందు ఉన్న నా ఫ్రెండ్ అనుకోకుండా హైదరాబాద్ మేయర్ అయ్యి ఆయన ఇంటికి వచ్చాడు. ఇంకా 5-10 లక్షలు తీసుకొచ్చుకో, ల్యాండ్ 1 ఎకరం అమ్మి నేను రన్ చేస్తాను, నేను పెట్టి పొలిటికల్ నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, వద్దు అంటే నాయన వద్దు, ఈ పార్టీషిప్ వద్దు, ఈ గొడవలు వద్దు, కథలు వద్దు నాకు అని నేను చెప్పి కామ్గా ఉన్నాను. బట్ ఆయన మేయర్ బాధపడ్డాడు. 2016లో
నాకు భగవంతుడు ఇటువంటి క్యాండిడేట్ ఇచ్చి కాలేజ్ రన్ చేసుకో, ఒక కార్పొరేట్ లెవెల్ కాలేజ్ రన్ చేద్దాం చైతన్య నారాయణ కాలేజ్, ఆ డ్రీమ్ ఉండే నాకు నిజంగా. యాక్చువల్గా అది మిస్ అయినా, బట్ కానీ నేను నర్వస్ కాలేదు. భగవంతుడు ఇంకొక అవకాశం ఇస్తాడు, నో డౌట్ అని అనుకున్నా. నిజంగా ఈ స్టేజ్ ద్వారా కంప్లీట్ హెల్త్ తీసుకున్నా, 2 కిడ్నీలు అయిపోయినాయి. జస్ట్ 6 monthsలో బైక్ రన్ చేసిన, 1 year కార్ రన్నింగ్, కార్ అనేది డ్రైవింగ్ చేస్తున్నాను. మా మేడం భయపడతారు, ఈ 2 కిడ్నీలు ఖరాబైన ఆల్రెడీ కార్ డ్రైవింగ్ చేయలేవు, డ్రైవర్ పెడతా లేదా నేను నేర్చుకుంటాను. మేము తెలవకుండా వేరే దోస్తున్నాడు వెస్ట్ వెళ్ళే, ఒక 2 ఫ్రెండ్స్ కూడా డైరెక్ట్ గ్రౌండ్ తీసుకొని పోయినా వారం రోజులు పర్ఫెక్ట్ అయిపోయినా కార్. అంటే ఇదేంటంటే మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి, మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉంటే ఏ పని అయినా చేయగలుగుతాము. ఇట్లా హెల్త్ తీసుకున్నా, జస్ట్ అట్లా హాస్పిటల్ సీవియర్ ప్రాబ్లం ఉన్న 6 నెలలు మేము ఎలాంటి పని చేయలేదు. మరి ఎట్లా గడుస్తుంది? అదే జాబ్ అయితే ఇన్కమ్ ఏమైనా వస్తుందా? చూడండి, బెస్ట్ గ్రేట్నెస్ చూడండి. 6 నెలలు ఎలాంటి పని చేయకపోయినా నెలకు 55,000, 60,000, 65,000 తీసుకున్నాం. మరి వేరే ఫీల్ లేదు, నేను పని చేయకుండా డబ్బులు వస్తాయా? యాక్టివ్గా పని చేస్తేనే అక్కడ డబ్బులు వస్తాయి. ఇక్కడ యాక్టివ్గా కొన్ని రోజులు పని చేసినంత మాత్రాన ఒక 1 year పని చేస్తేనే చూడండి ప్యాసివ్ ఇన్కమ్ అనేది మనకు హాస్పిటల్లో ఉన్నా, లేకపోతే ఫారిన్ ట్రిప్స్ పోయినా, ఫ్యామిలీతో ఏదైనా పోయినా, సరదాగా పోయినా ఒక 10-15 రోజుల నుండి 2 నెలలు 3 నెలలు పని చేయకపోయినా ఇన్కమ్ వస్తుంది. దీన్నే మనం ప్యాసివ్ ఇన్కమ్ అంటున్నాం. అందువచ్చి కంప్లీట్ హెల్త్ తీసుకున్నాం, ప్యాసివ్ ఇన్కమ్ తీసుకున్నాం. ఇంకా మా డ్రీమ్ ఏంటంటే ఇప్పుడు మేము లక్ష్యం తీసుకున్నాం, మా టీంలో ఆల్రెడీ ఉమాశంకర్ సార్ లాయర్ మేడం లక్ష్యం తీసుకుంటారు. ఇంకా 9 మందికి 100% మనిషి 1 lakh ఇప్పించాలి. ఈ అంటే 26 ఎండింగ్ లోకల్ 100% అవుతుంది. అది ఇంకా వర్క్ పెంచుకుంటాం, ఇంకా స్కిల్స్ పెంచుకుంటాం. మీ అందరి సహకారంతో మా డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయితే. థ్యాంక్ యూ సో మచ్.